ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యం ఏంటంటే 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసుకుందామండి. 16 వచనాలు చూసుకుందాము. ఇక్కడ ఏమైందంటే అండి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడము. ఇక్కడ ఎలాగుందంటే దేవుని ఎదుట యోగ్యునిగాను. మనం చాలామంది ఏమనుకుంటామంటే అండి, మనుషులకి యోగ్యంగా ఉండాలనుకుంటాం, మనుషులకి కనబడాలని చేయాలనుకుంటాం, మనుషులకి నచ్చినట్టు చేయాలనుకుంటామండి. మన యొక్క చేష్టలు ఎలా ఉంటాయంటే ప్రతీది మనుషుల యొక్క ఒక ఘనతని కోరుకోవడానికి ఇష్టపడే విధంగా మన యొక్క చేష్టలు ఉంటాయి. కానీ ఇక్కడ తిమోతికి ఏమని చెప్తున్నారంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించి వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్తగా ఉండుము. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలంటే అండి, ఇప్పుడు ఈనాడు సేవకులు అని పేరు చెప్పుకుంటున్నారు, నిజానికి నిజమైన సేవకులు అయితే కాదండి. సత్యవాక్యాన్ని మానేసి కల్పనా కథల వైపు తిరుగుతున్నారండి. వాళ్ళకి నచ్చిన విధానాల్లో వాళ్ళకి నచ్చిన విధముగా కట్టుకథలు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు సేవకులు కాదు, క్రైస్తవానికి సంబంధించిన వాళ్ళు కాదు. వారి యొక్క సంపాదన కోసము, వారి యొక్క భోగ ఏచ్ఛల కోసము దేవుణ్ణి అడ్డుగా పెట్టుకుంటూ ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నారండి. నిజానికైతే ఎలా ఉందంటే, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. ఫస్ట్ మనం ఎలా ఉండాలంటే దేవుని ఎదుట యోగ్యంగా ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మనము యోగ్యులమా కాదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ఎలా అంటే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలంట అండి. నువ్వు ఎలా ఉండాలంటే సిగ్గుపడకూడదు. సిగ్గు అనేది ఎప్పుడు పడతారంటే, మనం ఒక తప్పు చేసినప్పుడు, కాని పని చేసినప్పుడు, చీకటిలో జరిగేటువంటి పనులు చేసినప్పుడు మనము సిగ్గుపడతామండి. సిగ్గుపడేటువంటి పనివాడిగా మనము ఉండకూడదు. ఎప్పుడు మనం సిగ్గుపడతాము? తప్పు చేసినప్పుడు మాత్రమే. అందుకే ఈ వాక్యాన్ని, బైబిల్లో ఉన్న వాక్యాన్ని దేవుని ఎదుట యోగ్యంగా ఉండి మనము ఉన్నది ఉన్నట్టు మనం ప్రకటిస్తే సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఈరోజు చాలామంది బైబిల్ వాక్యం పట్టుకొని బైబిల్ చూస్తే చాలు వాళ్ళకి నచ్చిన రీతిలో వాక్యాన్ని ప్రకటించేస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్టు బోధలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు పైనుంచి బంగారాన్ని ఇచ్చారని, లేకపోతే కింద నుంచి గనులు దేవుడి చేతుల్లోకి వచ్చాయని, బ్యాంకులో అకౌంట్లలో డబ్బులు వేశారని దేవుడు ఇవన్నీ చెప్పలేదండి. అదంతా అబద్ధ బోధకులు, సైతాను సంబంధికులు, దేవునికి సంబంధించిన వాళ్ళు కాదండి. బైబిల్ ఇదంతా చెప్పలే. ఆనాటి కాలంలో ఆ మహత్కార్యాలు చేయడానికి ఆ 12 మంది అపోస్తులకు మాత్రమే ఉందండి అది చేయడానికి. దేవుడు వరాన్ని ఇచ్చాడండి. ఇప్పుడున్న ఈ కాలంలో ఎవరికి వరాలు ఇవ్వలేదండి. మనకి వాక్యాన్ని ఇచ్చారు, బైబిల్ ద్వారా వాక్యాన్ని ఇచ్చారు, వాక్యం ద్వారా జీవించమంటున్నారు, వాక్యాన్ని నమ్మమంటున్నారు. మనం ఎవరైనా యేసు ప్రభుని చూసామా? వాక్యం ద్వారా ఆయన చూడాలండి, వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు ఇవన్నీ చెప్పలే, మీకు బంగారాలు ఇస్తాను, వెండి ఇస్తాను, హాస్పిటల్లో మీరు మందులు లేకుండా బ్రతికేస్తారు, ఇవన్నీ చెప్పలేదండి. యేసుక్రీస్తు మీరు ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నారు. అది ఫలించే రీతిగా నేను మీకు సహాయం చేస్తానని చెప్తున్నారు. ఇలా భయంకరమైన విధానాల్లో నడుస్తూ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిగ్గుపడిపోతూ దేవుని అవమానపరిచే స్థితికి తెచ్చేస్తున్నారు. అందుకే ఫస్ట్ వాక్యాన్ని ప్రకటించడానికి మనము యోగ్యులమా కాదా అనేది ఎన్నుకోవాలి. అదైతే నమ్మకమైన పనిగా ఉండాలి, నమ్మకమైన పని చేయాలండి. సిగ్గుపడనక్కర్లేదు అంటే సిగ్గుపడే పని చేయకూడదు. వాక్యం విషయంలో సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఒక పనివానిగా ఒక పనివానికి మనం ఏం చెప్పినా సిగ్గుపడకోకుండా, మన ఇంట్లో ఒక పనివాడు ఉన్నప్పుడు మనం ఏ పని చెప్పినా కూడా సిగ్గుపడారండి. ఏ పని చేయడానికైనా ఆయన సిద్ధపడే ఉంటాడు కాబట్టి పనివాడిగా వస్తారండి. సిగ్గుపడే పని చేయకూడదండి. సిగ్గుపడేటటువంటి వాక్యాన్ని మనము ప్రకటించకూడదు. యోగ్యునిగా ఉండాలి. సత్యవాక్యాన్ని ఉపదేశించు వానిగాను ఉండాలండి. సత్యవాక్యాన్ని నువ్వు చక్కగా ఉన్నది ఉన్నట్టు వాక్యాన్ని ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలండి. నిన్నెవరో పలానా ఊళ్ళో, లేకపోతే నీ తల్లిదండ్రులో, నీ చుట్టాలో, నీ బంధువులో నిన్ను కనపరచరండి దేవునికి. నీవు నీతి ప్రవక్తన కలిగిన వాడవైతే, నీతి ప్రవక్తన కలిగిన దానివైతే నిన్ను నీవే దేవునికి
కనబరుచుకుంటావు. అలాంటివేమీ లేకపోతే నువ్వెవరికి కనబరుచుకుంటున్నట్టు, ఎవరు చెప్పు చేతల్లో ఉన్నట్టు, ఎవరు స్వాధీనంలో ఉన్నట్టు అంటే సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నట్టు. ఇక్కడ తిమోతి గారికి రాస్తున్నారు పౌలు గారు, ఇలా ఉండాలి, నువ్వు అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు విముఖుడివై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగురు. అపవిత్రమైనటువంటి అంటే పవిత్రము కానిటువంటి మాటలు మనము మాట్లాడకూడదు. అపవిత్రమైనటువంటి వట్టి మాటలు, అందులో ఏమన్నా ఉంది అంటే వట్టివి, అందులో ఏమీ ఉండదు. కానీ అపవిత్రమైన మాటల్ని పెద్దగా బరువుగా మోస్తూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చేరవేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమండాలి? విముఖుడివై ఉండు. అలాంటి మాటలు మాట్లాడుతున్నా, అలాంటి చేష్టలు చేస్తున్నా, పోకిరి చేష్టలు చేస్తున్నా, పోకిరి మాటలు మాట్లాడుతున్నా అపవిత్రమైనవే అండి. అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి దూరంగా వెళ్ళిపో, విముఖుడివై ఉండు అని బైబిల్ వాక్యం ప్రకటిస్తుందండి. ఒకవేళ అట్టి మాటలు ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతున్నారంటే వారు మరీ ఎక్కువగా ఏమైపోతారంటే భక్తిహీనులు అవుతారని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. వాళ్ళు భక్తి గల వారు కాదు, భక్తి గల జనాంగం కాదు. పైగా ఏమంటున్నారు? భక్తిలో హీనతగా కలిగి ఉంటారని చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, గుండె హీనంగా ఉంది, రక్తహీనత ఉంది, రక్తం సరిగ్గా లేకపోతే రక్తహీనత ఉంటుంది అంటే ప్రాణానికే ప్రమాదకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు అనేటువంటి అర్థమండి. అలాగే భక్తి లేని వారు ఇలా హీన స్థితిలోకి వెళ్ళిపోతారండి. అంటే వాళ్ళు ఎప్పటికీ దేవునిలో చేరే స్థితిలో ఉండరని బైబిల్ వాక్యం హెచ్చరిస్తుందండి. ఈ చిన్న వాక్యాన్ని నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామంలో అందరికీ వందనాలండి.